వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువునందు పవిత్రపరచబడిన వారై పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మీరు ప్రతివారం నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు కూడా అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి తన 2వ పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం. అపాయకరమైనటువంటి కాలములు. ఈ అపాయకరమైనటువంటి కాలములు మనుషుల వలన సంభవిస్తాయని పౌలు గారు అక్కడ ఆత్మ ప్రేరణ ద్వారా తెలియజేశారు. మనుషుల వలన మనుషులకు వచ్చేటువంటి అపాయము, మనుషులలో ఏ దుర్లక్షణాలు ఉండటం వలన వస్తుందో పౌలు గారు అక్కడ సూచిస్తున్నారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు. ఇక్కడ నేను ఎందుకు నిలుపుదల చేశానంటే, గత పాఠ్యాంశంలో మనము బెంకములాడువారిని గురించి చర్చించుకున్నాం. అంతకు మునుపు పాఠ్యాంశాలలో మనుషులు స్వార్థప్రియులుగా ఎలా ఉంటారో, ధనాపేక్షలుగా ఎలా ఉంటారో కూడా తెలుసుకున్నాం. ఒకవేళ ఆ పాఠాలు వినని వారైతే వాటిని కూడా మీరు వినవలసిందిగా మీకు సూచిస్తున్నాను. అలాగే అంత్యదినములనగా ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో, అపాయకరమైనటువంటి కాలములు మనుషుల వలన ఎలా మనుషులకు సంభవిస్తాయో కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఆలోచించబోతున్నటువంటి సంగతి దేనిని గూర్చి అనగానే అహంకారులు. మనుషులు అహంకారులుగా ఉండుట వలన మిగిలిన మనుషులకు అపాయకరమైనటువంటి కాలములు సంభవిస్తాయి. మనుష్య జాతికి అపాయం ఎవరి వలన? మనుషుల వలన. మనుషులలో ఏ లక్షణాలు ఉండుట వలన? అహంకారము అనేటువంటి లక్షణం ఉండుట వలన. అహంకారం అనే లక్షణం చాలా ప్రమాదకరమైనది. ఎవరైతే అహంకారిగా ఉన్నారో వారికి ప్రమాదమే. వారు చుట్టూ ఉన్నటువంటి మనుషులకు కూడా వారిలో ఉన్న అహంకారం వలన ప్రమాదమే. ఏమిటి అహంకారం? ఇది మనిషిలో పుట్టేటువంటి స్వాభావికమైనటువంటి గుణం. అపవాది మనలో పుట్టించేటువంటి గుణం అహం. మనలను మనమే గొప్ప చేసుకోవటం, మనకున్నటువంటి గొప్పతనాన్ని చూచి మనము పొంగిపోవటం, మనము సాధించిన వాటిని చూచి మనం పొంగిపోవటం, మనకున్నటువంటి లక్షణాలను చూచి మనం పొంగిపోవటం, మన వెనక ఉన్నవారిని చూచి మనం పొంగిపోవటం అహం. ఈ అహము మంచిది కాదు. అహంకారం అనేటువంటి గుణము మనుషులకు ప్రమాదకరమైనది అని దేవుడు ఆత్మ ద్వారా సూచించాడు. అయితే ఈ అహంకారమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ దేవుడు ఏ ఏ సందర్భాలలో వివరించాడు అన్న దానిని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయుల కాలానికి మనం వెళ్ళగలిగితే ఇశ్రాయేలీయులలో గొప్పవారు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయుల కాలంలో ఉన్నతముగా పిలువబడేవారు ఎవరో తెలుసా? ప్రవక్తలు. రాజు కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రవక్తలు ఉండేవారు. ఈ ప్రవక్తల విషయంలో దేవుడు ఒక సూచన నాడే చేశాడు. ప్రవక్తలైన వారు మనుషులకు
సంభవింపబోయేటువంటి సంగతులను, వారేమి చేయాలో తెలియజెప్పే సంగతులను వారు మాట్లాడతారు కనుక వారు అహంకారులుగా ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. సమాజంలో గొప్పవారుగా ఎంచబడుతున్నటువంటి ప్రవక్తలు అహంకారులుగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ సందర్భాలు మనం ఎందుకు పరిశీలన చేయాలి అంటే, మనము ఆయా సందర్భాలలో గొప్పవారుగా పిలువబడుతున్నప్పుడు, గొప్పతనం మనకు ఆపాదింపబడుతున్నప్పుడు మనం ఏమాత్రం కూడా అహంకార దృష్టితో, అహంకార స్వభావంతో ఉండకూడదని నేర్చుకోవాలి. అందుకోసమే ఈ సందర్భాలన్నిటిని మనం పరిశీలన చేయాలి. చూద్దాం. పాత నిబంధన కాలంలో ప్రవక్తల విషయంలో దేవుడు అహంకారపు స్వభావాన్ని కలిగి ఉండకూడదని చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 20వ వాక్యం నుండి. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను అన్నాడు దేవుడు. చూసారా, దేవుడు చెప్పని విషయాలను కూడా దేవుడే చెప్పినట్టుగా, లేక ఇతర దేవతల పేరిట వారు ప్రకటిస్తూ ప్రవక్త హోదాలో ఉండి, ప్రవక్త స్థానంలో ఉండి వారు మాట్లాడితే అట్టి పరిస్థితుల్లో వారు మరణమునకు అర్హులు అంటున్నాడు దేవుడు. మరణమునకు అర్హులు. ఎందుకంటే వారి మాట వలన అనేక మంది అమాయకులు బలైపోతారు. ఈరోజు కూడా చూడండి, తప్పుడు బోధలు, బోధకుల స్థాయిలో ఉండి, గొప్ప స్థానం అది. బోధకుడి స్థానం అంటే గొప్ప స్థానం, నలుగురికి మార్గమును చూపించేటువంటి స్థానం. ఆ స్థానంలో ఉండి, ఆ స్థాయిని కలిగి తప్పుడు వ్యాఖ్యానాలు, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాలు, లోక సంబంధమైనటువంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించి దేవుని వాక్యమును వారు అపార్థం చేయటం, ఇటువంటివి ఎన్నో సందర్భాలను మనం చూస్తున్నాం. ఇది మరణమునకు తగినటువంటి క్రియ. అందుకే యాకోబు గారు ఏమన్నారంటే, బోధకులమైన మనము అనేక విషయములలో తప్పిపోతున్నాం గనక మనలో అనేక మంది బోధకులుగా ఉండొద్దు అంటున్నారు. బోధకుడైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కఠినమైన తీర్పు పొందుతారు. ఒకవేళ తప్పు చేస్తే బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు. కనుక బోధకులైన వారు మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. అందుకే ప్రవక్తల విషయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏ ప్రవక్తయు అహంకారమును పోని, అంటే అలా తప్పుడు మాటలు చెప్పేటువంటి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందన్నమాట, ఎప్పుడైతే ప్రవక్తకు అహంకారం వస్తుందో అప్పుడు వస్తుంది. తన ఇష్టానుసారంగా మాట్లాడటం, దేవుని యొక్క ఆలోచన పట్టించుకోకపోవటం, ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా దారి మళ్లించటం, ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి? అహంకారము పోనినప్పుడు. కనుక ఏ ప్రవక్తయు అహంకారమును పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పునో, నేను ఆజ్ఞాపించలేదు అయినా సరే ప్రవక్త తనకు తానుగా ఇది దేవుని మాట అని చెప్పి ప్రకటించాడంటే అట్టి మనుష్యుడు, అట్టి ప్రవక్త చావవలెను అంటున్నాడు. అలాగే ఇతర దేవతల పేరిట ప్రకటించినా కానీ ఆ స్థాయిలో ఉండి మనుష్యులను తప్పుద్రోవ పట్టిస్తే అతడు చావవలెను. అలాగే క్రింది మాటలు కూడా చూడండి, మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. మరి మనుషులు ఎలా తెలుసుకోవాలి ఈ విషయాన్ని? నాటి కాలంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తలు అహంకారంతో ఉన్నారో లేక దేవుడు చెప్పినట్టుగానే చెప్పారో ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ మాట జరిగినదా జరగలేదా? ఎన్నడూనూ జరగలేదు అంటే, అది జరగబోదు అంటే మీరు వెంటనే ఆ ప్రవక్త అహంకార దృష్టితో మాట్లాడాడని గ్రహించాలి అని దేవుడు తెలియజేస్తాడు. మరి ప్రస్తుత కాలంలో ఎలా తెలుసుకోవాలి? దేవుని వాక్య ప్రకారము ఆ వ్యక్తి బోధిస్తున్నాడా లేదా? వాక్యమునకు సరిపోయినట్టుగా బోధిస్తున్నాడా లేదా? లేక కలిపి చెరిపెడు వ్యక్తిగా ఉన్నాడా? బోధను అన్యాక్రాంతం చేస్తున్నాడా? హేళన పాలు చేస్తున్నాడా? నలుగురికి వెలుగును పంచలేని పరిస్థితులలో బోధిస్తున్నాడా?
ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి సందర్భాన్ని మనము తెలుసుకొని అతడు అహంకార దృష్టితో ఉన్నాడా లేక దేవుని మార్గంలో ఉన్నాడా మనం గ్రహించాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అహంకారము అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. ఒక మనిషి ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు అహంకారమును చూపిస్తే తన ఇష్టానుసారముగా ప్రజలను నాశనమునకు నడిపిస్తాడు. కనుక అహంకారం అనేది ఎవరిలో ఉందో వారిని నాశనం చేస్తుంది, మరి కఠినమైన తీర్పును పొందేలా చేస్తుంది. అలాగే తమ బోధలు వింటున్నటువంటి వారిని కూడా నాశనమునకు నడిపిస్తుంది. ఇక పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మిగిలినటువంటి చక్కని వాక్య భాగాలను మనం చూద్దాం. కీర్తనాకారుడు పలికినటువంటి చక్కని మాటను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. దేవుడు అహంకారులను గూర్చి తెలియజేస్తున్నటువంటి మాట, అహంకారులుగా ఉండవద్దని దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4వ వాక్యం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు ఇక్కడ ఏమని రాయించాడు? అహంకారులై ఉండవద్దని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆయన. ఒక శాసనం బయలుదేరిపోయింది దేవుని యొద్ద నుండి. ఒక కట్టడ ఈరోజు ప్రజలకు అనుగ్రహింపబడింది. అదేమిటంటే, మీరు అహంకారులుగా ఉన్నారా? అహంకారాన్ని చూపించకండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నానన్నాడు పరలోకమందున దేవుడు, సర్వలోక న్యాయాధిపతి. కనుక ఎప్పుడు కూడా అహంకారము తగనే తగదు. ఎప్పుడు అహంకారాన్ని చూపించకండి. మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అహంకారాన్ని చూపించవద్దు. కొంతమంది క్రింది స్థాయిలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటారు. ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు చాలా పొగరుగా ఉంటారు. ఎందుకలా మారిపోయారు? అహంకారం. మనిషి ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. దీనస్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా. అపొస్తలుడైన పౌలు గారు దీనస్థితిలో ఉన్నారు, ఉన్నత స్థితిలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకలాగే ఉన్నారు. పరిస్థితిని బట్టి మన యొక్క రంగును మార్చకూడదు. అహంకార స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే పరలోకమందున తండ్రికి ఈ గుణం నచ్చదు. అహంకారముగా ఉండటం నచ్చదు. నా పిల్లలే కదా అహంకారులుగా ఉన్న పర్వాలేదులే అని దేవుడు అనుకోడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. కనుక ఎవరినో చూచి వారు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ అంత అహంకారంతో ఉన్నారు, మేసాలు తిప్పుతున్నారు, తొడలు కొట్టేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లోకంలో ఎవడు సరిపడు అని మీరు అనుకుంటున్నారా? అహంకారులై ఉండకూడని ఆయన పరలోకమందున తండ్రి, మన తండ్రి సెలవిచ్చిన మాటను మీరు చూస్తే ఇక ఎప్పుడు మీరు అహంకారులుగా ఉండకూడదు. మనుషులను చూచి మీరు మోసపోకండి. వారు వారి యొక్క క్రియలకు తగినటువంటి ఫలమును అనుభవిస్తారు. అది ఇక్కడ అప్రస్తుతం. కానీ మనం ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అహంకారులై ఉండకుడి, అహంకారమును తుడిచివేయండి. అలాగే అంత్యదినములలో అపాయకరమైన కాలములు ఎవరి వలన వస్తాయి? అహంకారుల వల్ల వస్తాయని పౌలు గారు ముందే చెప్పారు. ఆ వాక్య భాగమును ముందే మనం గ్రహించాం. కనుక అహంకారులై ఉండకూడదు. ఇక అదే కీర్తనల గ్రంథంలో 101వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే దేవుడు అహంకారులను సహించలేడని వ్రాయబడింది. చూద్దాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 5వ వాక్యం. 101వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథము. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. చూడండి, దుర్లక్షణాలను దేవుడు ఎప్పుడు కూడా సహించడు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుని యొక్క ఆలోచన ఏమిటి? తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. తమ పొరుగు వారిని చాటును దూషిస్తారు కొంతమంది. అంటే ఎప్పుడు కూడా రంగులు మారుస్తూ ఉంటారు. ఎదుట ఒకలా, ఎదుట లేనప్పుడు మరోలా. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అంటున్నాడు దేవుడు.
ఆయన సహించడండి. ఆయన రాజ్యంలో అహంకారులు ఎలా ఉంటారు చెప్పండి? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు అహంకార దృష్టి కలిగిన వారిని సహించను అన్నప్పుడు ఆయన రాజ్యంలో, దేవుని రాజ్యంలో అహంకారులు ఎలా ఉండగలరు చెప్పండి? కనుక అహంకారమునకు దేవుని రాజ్యంలో చోటే లేదు. అసలు దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి చెప్పండి? తన్ను తాను తగ్గించుకోవాలి. ఎప్పుడూ కూడా ఉదార స్వభావం కలిగి ఉండాలి. లోబడేటువంటి తత్వంతో ఉండాలి. దేవుడు మాకు అధిపతి, దేవుడు చెప్పినట్టుగా మేము బ్రతుకుతున్నాం, ఆయన మేపే గొర్రెలం మేము, ఆయన సేవకులం మేము అనేటువంటి తాత్పర్యంతో బ్రతకాలి. అహంకార దృష్టి ఎన్నడూ తగదు. ఎందుకంటే అహంకార దృష్టి కలిగిన వారిని దేవుడు సహించలేడు. అలాగే సామెతల గ్రంథంలో కూడా చక్కని మాటలు ఈ అహంకార స్వభావము కలిగి ఉండకూడదని సూచింపబడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఇది ఫలితం. అహంకారం కలిగినటువంటి మనుషులకు కలిగేటువంటి ఫలితం అవమానమే. ప్రాస కూడా మీకు కలిసింది కనుక చక్కగా జ్ఞాపకాలలో ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అహంకారము కలిగి ఉన్నారు, తర్వాత మీరు ఎదురు చూడవలసింది దేని కొరకు? అవమానము కొరకు. చూడండి ఏమని రాయబడిందో, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. నీవు వినయంగా ఉంటే నీ యొద్ద జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము నిన్ను ఘనపరుస్తుంది. కానీ నీవు అహంకార దృష్టితో ఉంటే అవమానమును ఎదుర్కోవాలి. అంటే చివరకు నీవు తలదించుకోవాలి, నలుగురు ముందు తలదించుకోవాలి, సిగ్గుపడాలి. అహంకార దృష్టితో ఉన్నావా? ఇదిగో ఇప్పుడే నీ ప్రవర్తన సరి చేసుకో అంటున్నాడు దేవుడు. అహంకారము వెంబడి అవమానం వస్తుంది. అహంకారమును వెంబడించేది అవమానం. కనుక ఎవరైతే అహంకారంతో ఉన్నారో కన్ను మిన్ను కానక అంటుంటారు చూడండి. కొంతమందిని చూస్తే కన్ను మిన్ను కానటం లేదండి వాడికి. ఎవరిని పట్టించుకోడండి, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడండి. దేవుడంటే లెక్కలేదండి. ఇలాంటి వ్యక్తులను మనం సమాజంలో కనుగొంటూ ఉంటాం. అలాంటి వ్యక్తులు తరువాత అనుభవించేదంటే తెలుసా? అవమానమే. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, అంత్యకాలములలో అపాయకరమైన కాలములు, మనుషుల వలన ఈ అపాయము, మనుషులలో ఏ లక్షణాలు ఉండటం వలన అనగానే ఒకనొక లక్షణం ఏంటంటే అహంకార స్వభావం. ఈ స్వభావం చాలా చెడ్డది. దీనిని వెంబడిస్తున్నది ఏమిటి అనగానే అవమానము. అలాగే అహంకారము కలిగిన వారు పడిపోతారు, నాశనమునకు పడిపోతారు. ఈ విషయాన్ని కూడా సామెతల గ్రంథంలో మనం చూడగలిగితే 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్విష్టి అయిన వాడు నాశనం అవుతాడు. అంటే గర్వమును వెంబడిస్తున్నది నాశనం. అలాగే పడిపోవుటకు ముందు అహంకారయుక్తమైనటువంటి మనస్సు ఉంటుంది. అహంకార మనస్సు నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు ఉంటుంది. అహంకారమైనటువంటి మనస్సును వెంబడించేది పడిపోవుట, నాశనమగుట, తొట్టిల్లుట. దేవుడు ఇన్ని విధాలుగా ఎంత చక్కని మాటలతో మనుష్యుల యొక్క స్వభావాన్ని దైవ స్వభావంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, మీరు అహంకార స్వభావంతో ఉండవద్దు అంటున్నాడు. నిజానికి అహంకార స్వభావం ఎవరిదనుకుంటున్నారు? దేవునిది కాదు, అపవాదిది, సాతానుది, మహాఘట సర్పానిది. వాడు ఎప్పుడూ అహంకార దృష్టితో ఉండేవాడు. అందుకే మనుషులకు కూడా ఎటువంటి స్వభావాన్ని వాడు ఇంజెక్ట్ చేస్తున్నాడు? అహంకార స్వభావాన్ని వాడు పంపుతున్నాడు మనుషులలోనికి. ఈరోజు సహజంగా మనుషుల లోకంలో మనము ఎవరిని చూచినా కానీ దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అహంకారమునకు లొంగిపోయిన వారే, అహంకారమును చూపించేవారే. కొద్దో గొప్ప వారికి ఉన్నటువంటి స్థాయిలో వారు అహంకారమును చూపించడానికి ప్రయత్నం చేస్తారు.
అహాన్ని చంపుకోవటానికి వారు ఇష్టపడరు. అయితే అహంకారము తరువాత వచ్చేదేంటి? నాశనం. పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును. కనుక అహంకారమైనటువంటి మనస్సు ఉంటే దానిని మీరు వెంటనే చంపాలి, లేదంటే మీరు పడిపోతారు, లేదంటే మీరు అవమానము నొందుతారు. అది దేవునికి అసహ్యమైన క్రియ. అట్టి వారిని దేవుడు దూరం పెడుతున్నాడు. ఆయన రాజ్యంలో అహంకారులకు చోటు లేదు. అహంకారంతో ఉన్నటువంటి పట్టణాలను సైతము దేవుడు నేలమట్టం చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుడు సర్వ ప్రపంచానికి అధిపతిగా ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరూ కూడా అహంకారముగా ప్రవర్తించడానికి వీలు లేదు. దేవుడు లేడనేటువంటి అహంకారియా? వాడైనా పడిపోతాడు. దేవుణ్ణి దూషించే అహంకారియా? వాడైనా పడిపోతాడు. ఎవ్వడు చరిత్రలో దేవుణ్ణి ఎదిరించి, దేవుని మాటలను ఎదిరించి నిలబడినవాడు లేడు, బ్రతికినవాడు లేడు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, అహంకారయుక్తమైనటువంటి మనస్సు చాలా ప్రమాదకరమైనది. అలాగే యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. ఈరోజు అహంకారంతో ఉన్నాం, మేము చలామణి అవుతున్నాం అని మీరు సంబరపడుతున్నారేమో అహంకారులారా. ఒకానొక దినం ఉంది. ఆ దినమున అహంకారాతిశయము కలిగినటువంటి ప్రతిదానికి, ఔన్నత్యము కలిగిన ప్రతిదానికి విమర్శించు దినమది. ఆ రోజున దేవుడు వారిని అందరినీ నాశనమునకు పడవేస్తాడు. అహంకారి అయినటువంటి మనుష్యుల యొక్క గర్వము అనగద్రొక్కబడును, అహంకార దృష్టి తగ్గింపబడును. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వెంటనే సరైపోవాలి, మన ప్రవర్తన సరిచేసుకోవాలి. ఎందుకంటే నాశనమును పొందటానికి ఇప్పుడు అహంకారం చూపించడం దేనికి? ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడటానికి ఇప్పుడు తగ్గింపబడటం మేలు కదా. నాశనమును పొందటానికి ఇప్పుడు అహంకారంగా ప్రవర్తించడం దేనికి? కొద్ది కాలం ఇది. ఈ మానవ జీవిత కాలమే చిన్నది, అల్ప ఆయువు ఇది. ఇప్పుడు మనము తగ్గించుకొని దేవుని కొరకు మనం బ్రతకాలి. ఉన్నతమైనటువంటి స్థానములో మనము దేవుని చేత హెచ్చింపబడతాం పరలోకంలో, నిత్యత్వంలో. కానీ ఇప్పుడు అహంకార స్వభావంతో ఉండటం వలన ముందుకు నాశనకరమైనటువంటి గతి మనకు సంభవిస్తుంది. కనుక దానిని కోరుకోకుండా, అహంకార దృష్టితో ఇప్పుడు ఉండకుండా, దేవుని ఎడల మీరు లోబడినటువంటి మనుషులుగా బ్రతకగలిగితే చక్కని బహుమతిని, ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రికలో వ్రాయబడినటువంటి చక్కని మాటలు ఇప్పుడు మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. చక్కని మాటలు ఈ విషయాన్ని గురించి దేవుడు రాయించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ లేఖనమును మీరు నమ్మితే అహంకార స్వభావమును విడిచిపెట్టండి, మీరు దీనులుగా బ్రతకండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియులారా, మీరు ధన్యులుగా మారాలంటే ఇప్పుడు దీనత్వం తప్పనిసరి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి వారిని అందరినీ అనగద్రొక్కి నాశనం చేసి వారిని అందరినీ తగ్గించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనులు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టబడతారు. దేవుని చేత బహుమతి నొందేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానం మీకు కావాలా? అయితే ఆత్మ విషయమై దీనులుగా బ్రతకండి. మీ జీవితకాలం అంతా దీనత్వమును మీరు ధరించుకోండి. పౌలు గారు ఆత్మ సంబంధిగా ఈ మాటలను ముందుగానే తెలియజేశారు. అపాయకరమైనటువంటి కాలములు అంత్యదినములలో వస్తున్నాయి. ఆ అంత్యదినములలో అపాయకరమైన కాలములు
ఎవరి వలన వస్తాయి అనగానే మనుషుల వలనే, మనుషులలో ఏ లక్షణాలు ఉండటం వలన అనగానే అహంకార స్వభావం ఉండటం వలన, అహంకార స్వభావం ఉండటం వలన ఆ స్వభావాన్ని వెంటనే మీరు తొలగించుకోవాలి. ఇక చివరిగా పేతురు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఈ విషయమై చక్కని మాటలు రాయబడ్డాయి. 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరలా అదే వాక్య భాగాన్ని పేతురు గారు ఇక్కడ ప్రస్తావించారు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దీనత్వం అనేది చిన్నబోయినతనం కాదండి. దీనత్వం అనేది మనం ధరించుకోవలసిన ఒక వస్త్రం వంటిది. చాలామంది ఏమనుకుంటారంటే, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దీనత్వాన్ని ధరించుకున్నప్పుడు చేతకాదేమో అహంకారాన్ని ప్రదర్శించడం అనుకుంటారు. చేతకాక కాదు, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, అహంకారులను దేవుడు అనగద్రొక్కుతాడు. కనుక అహంకారాన్ని ఎప్పుడు చూపించం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు, ఎదుటి మనుషుల ఎడల మీరు మీ సత్క్రియలను వారి ఎదుట కనుపరచవలసిన వారుగా ఉన్నారు. దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనండి. దేవుని దృష్టికి మీరు దేన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకుంటే చక్కగా అలంకరించుకున్నట్టు కనిపిస్తారు. ఏదైనా ఒక ఫంక్షన్లో బంగారం నగలు పెట్టేసుకున్నారు అనుకోండి, ఎవరైనా అబ్బా భలే అలంకరించుకున్నారు వారు అనుకుంటారు మీరు. కానీ దేవుని దృష్టికి ఎవరు బాగా అలంకరించుకున్నట్టు కనిపిస్తారో తెలుసా? దేన మనస్సు. చక్కగా దేన మనస్సును ధరించుకుంటే, దీనులుగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వారిని చూచి చక్కగా అలంకరింపబడ్డారు అని మెచ్చుకుంటాడండి. కనుక మీరు ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనడి. దేవుని దృష్టికి మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ లేఖనమును మీరు నమ్మితే, వ్రాయబడిన ఈ సంగతులన్నిటినీ మీరు దృష్టి పెడితే, ఇక మీదట అహంకార స్వభావాన్ని, మీరు ఎంత గొప్పవారైనా సరే, మీరు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, లేక దేశానికి ప్రధాని కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, రాజు స్థానంలో ఉండొచ్చు, మీరెంతటి వారైనా సరే దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. అహంకార స్వభావంతో ఉన్నారా? అహంకారులను ఎదిరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారిని అనగద్రొక్కడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకానొక దినమును దేవుడు నిర్ణయించాడు. అహంకారులంటే దేవుని దృష్టిలో చాలా అసహ్యులు. వారిని దేవుడు తుడిచేస్తాడు. కనుక ఈ విషయం అంతటిని గ్రహించి దేవుని మహాజ్ఞానమును స్వీకరించిన వారై ఇక మీదట అహంకార స్వభావాన్ని కలిగి ఉండకుండా దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని దేవుని దృష్టికి యోగ్యులుగా కనిపించాలని నేను కోరుకుంటూ, అంత్యదినములలో అపాయకరమైన కాలములు మనుషుల వలన సంభవిస్తాయి కనుక మనుషులు అహంకారులుగా ఉండి ఈ అపాయమును వారికి వారి చుట్టూ ఉన్న వారికి కలిగిస్తారు కనుక ఈ విషయమందు మనం అందరము జాగ్రత్త కలిగిన వారమై, అహంకారమును మనము దూరం పెట్టిన వారమై, దీనులుగా బ్రతకటానికి మనలను మనమే దేవునికి అప్పగించుకోవాలని, క్రీస్తు ప్రభువులో మనం ముందు కొనసాగాలని నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరిన్ని సంగతులను, మిగిలిన అంశములను మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన మీ ఉన్నతమైనటువంటి సంగతుల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఈ భూమి మీద ఈ బ్రతుకులోనైనా మీరు మాకు అనుగ్రహించిన సమస్తమైనటువంటి ఈవుల నిమిత్తము మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. మా బ్రతుకును మీరు కొనసాగిస్తున్నారు. అనేక ఆపదలలో, అనేక అపాయకరమైనటువంటి సమయములలో మీరు మమ్మను జ్ఞాపకం ఉంచుకొని మీ దూతల సంరక్షణ చేత, వారి కావలి చేత మీరు మమ్మను కాపాడుతూ ప్రతి ఆపద నుండి మమ్మను తప్పిస్తున్నారు. అందువలన తండ్రి ఈరోజు ఇలా మేము బ్రతికి ఉండగలిగాం. నాయన, ఈ బ్రతుకులో ముఖ్యమైనది, అత్యున్నతమైనది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మేము తొట్టిల్లకుండా ప్రభువును వెంబడిస్తూ, అపాయకరమైన కాలములలో మనుషులు అనేకమైనటువంటి దుర్లక్షణములను కలిగి ఉంటున్నారు కనుక మేము వాటిలో
దేనిని కలిగి ఉండకుండా మీ దృష్టికి యోగ్యులముగా దీనులముగా నాయన మమ్మును మేమే దేన మనస్సు అనేటువంటి వస్త్రముతో అలంకరించుకునే వారముగా కనిపించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మీరు హెచ్చించే ఉన్నతమైనటువంటి స్థాయికి మేము రాగలుగుటకు ఇప్పుడు ఆత్మవిషయమై దీనులుగా బ్రతకటానికి సహాయమును దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.